సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో బరి తెగిస్తున్నారు. రికవరీలు 10% కూడా లేవు. అరెస్టులు అసలు లేవు. సైబర్ నేరగాళ్లను ఏమీ చేయలేమా? అసలు వారు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? సైబర్ నేరాల బారిన పడకుండా ఏం చేయాలి? దేశంలోనే సైబర్ నేరాలలో టాప్ 5 లో ఉన్న తెలంగాణలో బాధితులు ఈ ఏడాది ఏకంగా 1866 కోట్లు పోగొట్టుకున్నారు. రికవరీలు మాత్రం పట్టుమని 10% కూడా లేకుండా 176.71 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది సైబర్ నేరాలపై మొత్తం 1,14,174 ఫిర్యాదులు అందాయి. గతేడాది ఈ సంఖ్య 91,652. గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ నేరాలు 18% పెరిగాయని పోలీసులు స్పష్టం చేశారు. ఒక్క తెలంగాణలోనే రోజుకు సగటున 316 మంది బాధితులు 5.4 కోట్ల మేర నష్టపోతున్నారని నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఏడాది సైబర్ నేరాలలో అత్యధికంగా షేర్ మార్కెట్ మోసాలున్నాయని, ఆ తరువాతి స్థానాలలో పార్ట్ టైం ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ కస్టమర్ కేర్ సర్వీసులు, క్రెడిట్ కార్డ్ మోసాలు నమోదైనట్లు వెల్లడించారు పోలీసులు. Only new account holders, they are the ones who are withdrawing money. Then next stage they give to an agent. Total in these accounts for these 13 people whose bank accounts were there, all savings accounts, 8.2 crores was withdrawn in the cybercrime. 8.2 crores was withdrawn and converted into crypto and sent abroad. This is initial investigation. Once we get more details, we will be able to tell further on these people. They are involved in all different types of MOs. MOs are same trending MOs which are there: digital arrest, KYC fraud, or part-time jobs, business investments. So MOs are common. The only difference is that all these this time are savings account. Last time they were all current accounts. These are all saving accounts. Difference is that current account is for business purpose, and those current accounts were being managed by some operator and online transactions happening separately. Savings accounts are of individuals, and existing saving accounts ki use chesi they have done this. సైబర్ నేరాల బాధితుల్లో అధికంగా అక్షరాస్యులు, ప్రైవేటు ఉద్యోగులే ఉంటున్నారు. ఈ ఏడాది నమోదైన మొత్తం కేసుల్లో 56% మంది బాధితులు ప్రైవేటు ఉద్యోగులే. వీరిలో చిరుద్యోగులు మొదలు సాఫ్ట్వేర్ నిపుణుల దాకా ఉన్నారు. మిగతా బాధితుల్లో స్వయం ఉపాధిలో ఉన్నవారు 10%, వ్యాపారులు 9%, విద్యార్థులు 9%, ప్రభుత్వ ఉద్యోగులు 5%, గృహిణులు 5%, ఇతరులు 6%గా ఉన్నారు. Ask if they have any doubt. For example, suppose you have received any link, or you have received a message saying that your electricity is going to be connected, or that your phone is going to be disconnected, or whatever, and you have a doubt whether it is correct or not, you can call on 1930 and press 4 for a desk which is created in our bureau. Like to popularize to the public to, if they have any doubts when they received any kind of an attempt on cybercrime is being made on them, they can, or if you have got a letter or somebody calls up that we are from CBI or Mumbai police or Delhi police or Telangana police or any police, and that you are going to be arrested kind of thing. So any such doubt wherever you have, please use this facility so that we can assure you that whether what you are doing is correct or not correct. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీలు పెరిగే అవకాశాలుంటాయని ఈ ఏడాది తెలంగాణలో 186 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు అంతర్రాష్ట్ర ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. డబ్బుల ట్రాన్స్ఫర్ కు అకౌంట్లు ఇచ్చినా నేరమే. కమిషన్లకు కక్కుర్తి పడితే ఇక అంతే సంగతులు. సైబర్ నేరాల కట్టడిలో భాగంగా 14,885 సిమ్ కార్డులు, 9,811 IMEI నంబర్లను బ్లాక్ చేశారు. 1,825 నకిలీ వెబ్సైట్లను తొలగించేలా కృషి చేశారు తెలంగాణ పోలీసులు. బ్యాంకుల ద్వారా నగదు బదిలీ చేయడంతో పోలీసులు పట్టుకున్నారనే ఉద్దేశంతో కేటుగాళ్లు రూటు మార్చి నగదు విత్డ్రా చేస్తున్నారు. సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్లో ఉండే ప్రధాన సూత్రధారులకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలో అత్యధికంగా సైబర్ నేరాలు జరిగే నగరాల జాబితా విషయానికొస్తే తొలి స్థానం సైబరాబాద్దే. తర్వాత హైదరాబాద్, రాచకొండ, వరంగల్, సంగారెడ్డి పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి.
పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ సైబర్ నేరాలను ఆపడం ఎవరి తరము కావడం లేదు. కేసెస్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఫ్రాడ్స్లో ఏవైతే ఉన్నాయో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కానీ అట్లాగే డిజిటల్ అరెస్టు ఫేక్ కిడ్నాపింగ్ సినారియో ఇవన్నీ కూడా కంబోడియా నుంచి ఆరిజినేట్ అవుతున్నాయి. మెయిన్ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు చైనీస్ అని చెప్పి కంబోడియా నుంచి రిటర్న్ వచ్చిన మన ఇండియన్స్ హూ వర్క్డ్ ఇన్ కంబోడియా ఈ ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ చేత చైనీస్ చేస్తున్నారు అని చెప్పేసి రిటర్న్ వచ్చిన కంబోడియా విక్టిమ్స్ చెప్పినారు. అట్లా మనం ఇక్కడ కంబోడియాకి ఎవరైతే అక్కడ వర్క్ చేయడానికి పంపిస్తున్నారో ఆ ట్రావెల్ ఏజెంట్స్ని మనం అరెస్ట్ చేసినాము. ఏపీలోనూ గత 6 నెలల్లో సైబర్ నేరాలకు సంబంధించి ఫోన్ కాల్స్ ద్వారా 25,000 ఫిర్యాదులు అందాయి. ఆయా నేరాలలో బాధితులు 293 కోట్ల రూపాయలు నష్టపోయారు. రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు, చోరీలలో గత 6 నెలల్లో బాధితులు 79.5 కోట్లు కోల్పోగా సైబర్ నేరాల బారిన పడి అంతకంటే ఎక్కువ మొత్తమే పోగొట్టుకున్నారు. ఇలా సవాల్గా మారిన సైబర్ నేరాలను ఎదుర్కొనే కార్యాచరణపై పోలీసు శాఖ కసరత్తు చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సైబర్ నేరాలపై కాస్త సీరియస్ గానే ఉంది. ఇటు కర్ణాటకలోనూ సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. 641 మందిని డిజిటల్ అరెస్టు చేసి కోట్లు కొల్లగొట్టారు. వీటిలో రికవరీ రేటు 8% కూడా లేదు. మామూలు దొంగలు దొంగతనాలు చేస్తే అరెస్టు చేసి తిన్నది కూడా కక్కిస్తున్నారు. కానీ సైబర్ నేరగాళ్లను మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే నేరగాళ్లు ఏ దేశంలో ఉంటారో ఎవరికీ తెలియదు. బ్యాంక్ అకౌంట్లను కమిషన్లకు ఆశపడి ఇచ్చిన వారు మాత్రం బుక్ అయిపోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముంబైలో సైబర్ క్రైమ్స్ 350% పెరిగాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 20 రెట్లు పెరిగింది. ముంబై మహానగరంలో ఈ ఏడాది సైబర్ క్రైమ్స్ బారిన పడి 1,200 కోట్ల రూపాయలు కోల్పోయారు. అంటే రోజుకు దాదాపు 4 కోట్ల రూపాయలను కేటుగాళ్లు కొట్టేశారన్నమాట. డిజిటల్ అరెస్టుల పేరుతో కేటుగాళ్లు కుమ్మేస్తున్నారు. 77,331 ఫిర్యాదులు ముంబై పోలీసులకు అందాయి. 2024 నవంబర్ నాటికి 5 లక్షల మంది ముంబై వాసులు తాము మోసపోయామని ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గతేడాది ఈ సంఖ్య 91,000 మాత్రమే. ఇది చాలా మాక్సిమం. సిటీలో సైబర్ మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో చెప్పడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో తర్వాత ఆల్ వీసా సెంటర్స్ and all passport kendras lo we have now started awareness campaign. So akade movies, posters with respect to cyber slavery, like if you are going abroad for job main precaution teeskovali, that is right now సైబర్ నేరాలను వ్యక్తుల అప్రమత్తతతోనే అరికట్టవచ్చు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఎవరైనా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఫోన్ చేస్తే అది ఖచ్చితంగా ఫేక్ అని గుర్తించాలి. సిబిఐ, సిఐడి అనో మరో ఇతర దర్యాప్తు సంస్థలు గాని డబ్బులు అడిగితే ఖచ్చితంగా అది మోసమే. వాట్సాప్ గ్రూప్లలో అనవసర ఫార్వర్డ్ మెసేజ్లు, అనవసర లింక్స్ పెడితే రెస్పాండ్ అవ్వకూడదు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీల గురించి అడిగితే చెప్పవద్దు. అపరిచితులతో ఆన్లైన్ లో పరిచయాలు వద్దు. ఆన్లైన్ లో ఎవరైనా మోసం చేస్తున్నారన్న అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.